స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మోతా తుఫాను నెల్లూరు జిల్లాని అతలాకుతలం చేసింది. ప్రధానంగా నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం నీట మునగడం జరిగింది. అయితే రాత్రి నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వాళ్ళ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు మొత్తం యావత్తు నగరపాలక సంస్థ యంత్రాంగం మొత్తము వచ్చి రాత్రి నుంచి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడంతో పలు చోట్ల మాత్రమే నీటిని తోడేయడం జరిగింది. మరికొన్ని చోట్ల మాత్రము ఇప్పటికీ నీళ్లు అట్నే వరద నీరు నిలబడిపోయి ఉండడం జరుగుతుంది. శ్రామిక్ నగర్ 1వ వీధిలో మనం చూస్తున్నాము. అంటే మొత్తం నీళ్లు వచ్చి ఏ విధంగా నిలబడిపోయి ఉన్నాయో ఒకసారి ఆలు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. శ్రీధర్ వాళ్ళ అంచనాలు మొత్తం ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతము మనతో మాట్లాడేందుకు శ్రామిక నగర్ చెందిన కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా విధంగా ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ, మన శ్రీధరన్న కానీ, శ్రీధరన్న తమ్ముడు గిరన్న కానీ, వాళ్లతో పాటు తిరిగే నాయకులు కానీ, మనకు మెయిన్గా ఇప్పుడు మన 31వ డివిజన్కి ఇన్ఛార్జిగా వచ్చిన మన మన్నెపల్లి గిరన్న కానీ చాలా ఇదిగా, చాలా తొందరగా మామూలుగా ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుందని 2 నెలల ముందు నుంచే ఆ చర్యలు తీసుకుని ఏ విషయానికైనా మామూలుగా 10 నిమిషాల్లో మామూలుగా ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వచ్చేసి కుక్లైన్ ద్వారానో, లేకుంటే మనుషుల ద్వారానో, లేకుంటే మున్సిపాలిటీ సిబ్బంది ద్వారానో, ఎవరో ఒకరి ద్వారానో క్లియర్ చేయించడం చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. కానీ మొన్న ఒక రోజు నైట్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత రాత్రి 9 గంటలకు చూస్తే ఏ విధంగా అంటే కనీసం మోకాళ్ళ లోతున నీళ్లు నిలబడిపోయినాయి ఇక్కడ. అప్పుడు మేము రఘున్నకు ఫోన్ చేసాము. రఘు అన్న వచ్చిన తర్వాత 10 నిమిషాల్లో మామూలుగా ఆ నైట్ అనేది కాకుండా చూడకుండా 10 నిమిషాల్లోనే కుక్లైన్ పిలిపించేసి ఫస్ట్ ఇక్కడ నుంచి నీళ్లు పంపించేస్తే చాలు, దాని తర్వాత ఉదయం వచ్చి క్లియర్ చేస్తామని చెప్పారు. ఆ రోజు నైట్ 10 గంటలకే కుక్లైన్ ఎక్కడి నుంచి తెప్పించారో ఏమో చేసేసారు. చేసి నీళ్ళైతే ఇక్కడ లేకుండా చేశారు. అప్పుడు మనుషులు కూడా మామూలుగా ఇక్కడి నుంచి బయటికి పోయే విధానం కూడా లేదండి. ఇక్కడి నుంచి బయటికి పోవాలన్నా కూడా కనీసం పిల్లకాయలు ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కూడా కుదిరే పని కాదు. ఒకరి ఇళ్లలో అయితే కొన్ని ఇళ్లలో అయితే పాములు కూడా పోతా ఉన్నాయి. ఈ నీళ్లు అయితే ఫస్ట్ తీపిచ్చేస్తాము అని ఒక ఆలోచనతో మన మన్నెపల్లి రఘున్న ఇక్కడ నుంచి కుక్లైన్ తెప్పించేసి ఫస్ట్ నీళ్లు తీసేశారు. తీసేసిన తర్వాత అప్పుడు మనుషులు బయటకు వచ్చి చూడనట్టుకైనా కుదిరింది. అప్పుడు ఉదయం లేసి పాల ప్యాకెట్ పోవాలన్నా కూడా ఇక్కడ ఈ వీధిలో అసలు పోలేరండి. చాలా అధ్వానంగా ఉంటుంది. గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. కానీ ఈసారి మాత్రం ప్రజెంట్ ఇప్పుడుండే ఒకటి అంటే ఈ మొత్తం వరద నీటితో నిండిపోయింది కదా, మనం చూస్తున్నాం. పిల్లలు సైతము అంటే రోగాలు కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయి. వైద్యులు ఏమైనా వచ్చి ఇక్కడ చూసిన ఇప్పుడు దానికైతే ఎవరు రాలేదండి. వైద్యులు కానీ ఎవరైనా సాయంత్రం ఎవరు తీసుకోలేదు. కానీ మొన్న నీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చేసిన 10 నిమిషాల్లోనే బయట పెట్టేసి నష్టంలో చూశాడు. ఇక్కడ ఉన్న కండిషన్ చూశాడు. అప్పుడు కరెంట్ అయితే ఉంది. కరెంట్ ఉండటం వల్ల చూడటం వల్ల అతను మామూలుగా అప్పటికప్పుడు ఫోన్ చేసి పర్సనల్ గా మామూలుగా కుక్లైన్ తెప్పించేసి ఈ వీధి గాని ఆ లాస్ట్ వీధిలో గాని కొంచెం అడ్డంకులు ఎక్కువైపోయినాయి. ఆ అడ్డంకులు తీపిచ్చేశాడు అప్పటికప్పుడు నైట్ 10 గంటలకి తీపిట్టడం వల్లనే ఈ నీళ్లు తగ్గినాయండి. ఈ రోజు కూడా ఈ 3 రోజుల నుంచి కురిసే వానకి ఇంత మాత్రం నీళ్లు ఇవే ఉన్నాయంటే చాలా వరకు అది తీపిట్టడం
వల్లే ఈ రోజు ఇట్లా ఉన్నాయి. తీపికుండా ఉంటే మొత్తం ఒకసారి చూద్దాం. అంటే ఈ మొత్తం ఇక్కడే కాదు, ఈ పైప్ లైన్ ఎక్కువ వచ్చేసాయి నీళ్లు. కానీ ఇప్పుడుండే పరిస్థితిలో ఆ రోజు నైట్ పొక్లైన్తో తీయబట్టి ఇప్పుడు ఈ నీళ్ళైనా మనం గొప్ప దాకా వస్తాము. లేకపోతే నడుము లోతులు నీళ్ళు ఉంటాయి ఇక్కడ. ప్రజెంట్ చాలా లోతు ఉంటుంది ఇక్కడైతే. ఆ స్తంభానికి బ్లాక్ కలర్ ఆ కలర్లో ఉంటుంది నీళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అంటే రాత్రి అయితే ఇక్కడి వరకు వాటర్ వచ్చిందంటే మొత్తం వాటర్ మొత్తం ఇదైపోయింది. కనీసం మనం చూస్తున్నాం అంటే ఈ సైడ్ ఇంటికి ఇక్కడికి వాటర్ రాత్రి 3 రోజుల నుంచి ఇక్కడే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి. ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే మామూలుగా వచ్చి ఏదైనా పాలు కానీ అదే విధంగా వాటర్ తాగేందుకు తెచ్చుకున్నారు. అయితే మహిళలు మాత్రం అసలు బయటకు రాలేని పరిస్థితి అయితే ఉండింది. ఖచ్చితంగా మహిళలే కాదు, మేము కూడా బైక్ బయటికి తీసుకోవాలన్నా కూడా బైక్ తీసి 3 రోజులు అయిందండి. కానీ ఆ రోజు 3 రోజుల ముందు మేము ఫోన్ కాలే చేసాం. ఓన్లీ గిరన్న శ్రీధరన్న ఏ విధైతే స్పందిస్తున్నారో అంతకన్నా ఇంకా మామూలుగా తొందరగా స్పందించి ఆ నైట్ ఇక్కడికి వచ్చేసి చూసి రాత్రి 10 గంటలకు వచ్చేసి ఆ కుక్లైన్ తీసుకుని అక్కడ కాలువ తిప్పడం వల్లనే ఈ నీళ్లు తగ్గినాయి. అక్కడ ఒక సైడ్ కాలువ ఉంది, 5 సైడ్ కాలువ కూడా పగలగొట్టాల్సి వచ్చింది. అంటే వర్షం తెరపి ఇవ్వడం వల్లే పిల్లలు మీరు బయటకు వచ్చారు. 100%. అంటే వర్షం తెరిపించినా 2-3 రోజులు నిలువగా ఉంటాయి నీళ్లు ఇక్కడ. కానీ ఆ రోజు 10 గంటలకి రగన్న అక్కడికి వచ్చేసి కుక్లైన్ తో అది తీపిటం వల్లనే ఈ నీళ్లు ఈ మాత్రం తగ్గినాయి. లేకపోతే కనీసం ఇప్పటికైనా 2 అడుగులు అంటే ఇక్కడి వరకు వర్షం నీళ్ళు ఇక్కడ వరకు ఆగిపోతాయి. ఆగిపోయేసి వారం దాకా అట్నే ఉంటాయి. కానీ ఇప్పుడుండి గోడలు కూడా బాగా దెబ్బతిన్నట్టు అవే నీళ్లు నిలబడిపోయేసి నిలవకుండా వల్లనే ఈ విధంగా జరగదండి. ఇప్పుడు ప్రజెంట్ రాత్రి ఇంత మాత్రం నీళ్లు ఉండి ఉదయాన్నే తగ్గిపోయినాయి అంటే కారణం ఆ రోజు అది తీపిటం వల్లనే ఇది జరిగింది. తీపికుండా ఉంచేస్తుంటే ఆ చెత్త ఏ విధంగా రిపేర్ ఉంటుందో అది ఏ చెత్త ఏ విధంగా ఇప్పుడు ప్రజెంట్ క్లియర్ అయింది. ఇంకో గంట ఇంకో గంట 2 గంటలు ఆగితే ఉన్న చెరువు నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి. కానీ ప్రజెంట్ శాశ్వత మనకు పరిష్కారం కావాలంటే ఈ రోడ్డు మన తిరుమల నగరం 30 అడుగుల రోడ్డు ఇది. దీనికి ఏమైనా ఆలోచించి మన ఎమ్మెల్యే గారు శ్రీధరన్న గాని రాష్ట్ర కార్యదర్శి మన గిరన్న గాని మన్నెంపల్లి రఘు గాని వీళ్ళందరూ కొంచెం అంటే ఇటువైపు నుంచి వరద నీరు వస్తుందా వర్షపు నీరు? అటుపక్క పెద్ద కాలువ ఉందండి, దంతోలు కస్మూరు అటు నుంచి వస్తుంది పెద్ద కాలువ. ఆ కాలువ నుంచి ఇక్కడ తూములు ఉంటాయి. ఆ తూములు దాటేసుకుని బయటకు వచ్చేస్తాయి నీళ్లు. ఫస్ట్ కాలువ ఉంది, అది దేవుడి నుంచి వస్తుంది. తర్వాత ఆ నీళ్ళని ముందు పోకుండా స్టార్ట్ చేసి ఎక్కడ ఏమీ జరగకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మన శ్రీధరన్న గారిని ఆలోచించేసి మన మల్లెపల్లి గగ్గమ్మ చెప్పి ఈ విధంగా 30 డివిజన్లు కానీ 31 డివిజన్లు కానీ ఈ డివిజన్స్ అన్నిటికీ ఎట్లా అంటే ఫోన్ చేసిన 10 నిమిషాల కల్లా వచ్చేసి ఆడ పని చేసి దానికి క్లియర్ చేయటమా లేకుంటే ఏదో ఒక శాశ్వతంగా ఏదో ఒకటి పరిష్కారం చేయటమా అంటే ప్రధానంగా ఈ కాలువ గుండా పైతట్టు నుంచి ఒకేసారిగా వర్షం పడినప్పుడు పైతట్టు నుంచి ఈ శ్రామిక నగర్ 1వ వీధిలోకి నీళ్లు రావడం వల్ల ఇళ్లకు కూడా చేరిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళ ఇంట్లోకి కూడా నీళ్లు వెళ్ళిపోయాయి. కనీసం వాళ్ళు పొయ్యి కూడా వెలిగించుకోలేని పరిస్థితి, అయితే బయటకు కూడా రాలేని పరిస్థితి. ఇల్లు మొత్తము వాటర్తో వర్షపు వాటర్తో నిండిపోయిన పరిస్థితి అయితే చూస్తుంది. వీళ్ళంతా కూలీ నాలి చేసుకుని జీవనం సాగిస్తుంటున్న పరిస్థితి. అయితే రాత్రి నుంచి అంటే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ అనుచరులు మొత్తం ఇక్కడికి వచ్చి వరద నీటిని వర్షపు నీటిని మొత్తం వాళ్ళు బయటకు తోడేయడం జరిగింది మోటార్లు పెట్టి. ప్రస్తుతం ఇప్పటికి కూడా ఈ వర్షపు నీరు ఉంది. ప్రధానంగా పైతట్టు ప్రాంతాల్లో గతంలో ఆక్రమణకు గురి
లీక్ కావడం వల్లే ఈ కాలువలు మొత్తం ఆ కాలువ గుండా మొత్తం భారీగా వర్షాలు వచ్చినప్పుడు అటు నుంచి ఇటు శ్రామిక నగర్ మీదకి వరద నీరు మొత్తం వచ్చి నిలబడే పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. అయితే అధికారుల యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఆగి ఉన్న కొన్ని కాలనీల్లో శ్రామిక నగర్లో ఆగి ఉన్న వాటర్ని వరద నీటిని కూడా మొత్తం తోడేసే ప్రయత్నాలు అయితే ఉన్నారు. విడుదల ప్రతితో గయాజా టీవీ నెల్లూరు శ్రామిక నగర్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.